హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీ విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ సైజ్ క్యారెట్, ఒక హాఫ్ లెమన్, 2 పొటాటోస్. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఆ బంగాళదుంపలు అందులో వేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్లు రానివ్వాలి. తర్వాత మనం ఒక పాన్ తీసుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చెనగపప్పు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి. వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి. తర్వాత మనం ముందుగా బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నది అది కొంచెం స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత బాగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి ఆ స్మాష్ చేసిన బంగాళదుంప ఇందులోకి వేసి కొంచెం నీరు పోసుకొని బాగా మగ్గనివ్వాలి. దాని తర్వాత మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని అందులోకి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, మనకి టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ పూరీ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.